ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్ని శుభాలు కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకుని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నవంబర్ 24, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, సోమవారం, తిథి చవితి, సాయంత్రం 5:55 వరకు, నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 7:36 వరకు, వర్ధ్యం తెల్లవారుజామున 4:04 నుండి తెల్లవారుజామున 5:45 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:23 నుండి 3:09 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:26 నుండి సాయంత్రం 4:09 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు, సూర్యోదయం ఉదయం 6:08, సూర్యాస్తమయం సాయంత్రం 5:25. ఈ రోజు విశేషం మార్గశిర శుద్ధ చవితి. చవితి తిథిని ప్రధానంగా విఘ్నాధిపతి అయిన శ్రీ వినాయక స్వామికి అంకితం చేస్తారు. ఈ రోజున వినాయకుడిని పూజించడం వలన అన్ని రకాల అడ్డంకులు, కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మార్గశిర శుద్ధ చవితి నాడు వ్రతం ఆచరించి గణపతిని పూజిస్తే ఆ స్వామి త్వరగా ప్రసన్నుడై జ్ఞానం, సంపద మరియు విజయాన్ని అందిస్తాడని నమ్ముతారు. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి వినాయక ఆలయాన్ని సందర్శించడం లేదా ఇంట్లోనే ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. మోదకాలు, లడ్డూలు వంటి వినాయకుడికి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించి సంకటహర గణపతి స్తోత్రం లేదా వినాయక అష్టోత్తరం చదవడం శుభప్రదం. మార్గశిర మాసం ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో చేసే ప్రతి పూజ, వ్రతం మరియు దాన ధర్మాలకు అధిక ఫలితం లభిస్తుంది. మార్గశిర మాసంలో శుద్ధ చవితి నాడు చేసే గణపతి పూజ ఈ పవిత్ర మాసపు శక్తిని మరింతగా అందిస్తుంది. ఇది భక్తులు తమ మనస్సును శుద్ధి చేసుకుని నూతన ప్రారంభాల కోసం సిద్ధపడటానికి దోహదపడుతుంది. శుద్ధ చవితి వ్రతం ఆచరించడం వలన నకారాత్మక శక్తులు దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలలో, చదువులో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం చేసుకుని వినాయక పూజ అనంతరం భోజనం చేయటం చాలా మంది ఆచరించే పద్ధతి. మార్గశిర శుద్ధ చవితి అనేది శక్తి, శుద్ధి మరియు అడ్డంకుల నివారణ కోసం వినాయకుడిని భక్తితో ఆరాధించడానికి లభించిన ఒక విశిష్టమైన రోజు. మీరు మార్గశిర మాసంలో వచ్చే ఈ చవితి నాడు శ్రీ వినాయక స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. ప్రేమ వ్యవహారాలలో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. సంయమనం పాటించాలి. వృత్తిలో విజయం సాధించడానికి ధైర్యంగా అడుగులు వేస్తారు. పాత పెట్టుబడులు లాభాలు ఇస్తాయి. కొత్త వాటికి అనుకూలం. పాత డబ్బు తిరిగి రావడానికి మధ్యస్థ అవకాశం ఉంది. దీనికి మీ కృషి అవసరం. అనవసర కోపం మరియు వాదనలకు దూరంగా ఉండటం మంచిది. వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితం ప్రశాంతంగా, అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు శుభవార్త. వ్యాపారంలో భాగస్వామ్యం అనుకూలంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు లేదా ఆకస్మిక ధనలాభం రెండూ ఉంటాయి. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా స్నేహితుల ద్వారా ఆహార విషయంలో నియంత్రణ అవసరం. అదనపు ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ జీవితంపై దృష్టి సారించండి. ఆర్థికంగా బలంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు మీ కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. కానీ అతిగా మాట్లాడటం మానుకోండి. ప్రేమ వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఓపిక అవసరం. ఉద్యోగులకు అధికారుల సహకారం లభిస్తుంది. పెట్టుబడులు ఆలోచించి చేయాలి.
లాభాలకు సమయం పడుతుంది. పాత బకాయిలు లేదా డబ్బు రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రయత్నాలు చేయక తప్పదు. పనిలో ఒత్తిడి ఉండవచ్చు. షార్ట్ కట్లకు దూరంగా ఉండండి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు మానసిక ప్రశాంతత ముఖ్యం. ప్రేమ జీవితంలో భావోద్వేగాలు అధికమవుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. పెట్టుబడులలో స్థిరత్వం ఉంటుంది. ఆగిన డబ్బు ఆలస్యంగా తిరిగి వచ్చే సూచన ఉంది. ప్రయత్నాలను కొనసాగించండి. ఇతరులపై అతిగా ఆధారపడకుండా మీ సొంత పనిపై దృష్టి పెట్టండి. భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఆర్థికంగా లాభపడతారు. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. మీ ఆలోచనలు విజయాన్నిస్తాయి. ప్రేమలో రొమాన్స్ పెరుగుతుంది. సంబంధాలు బలోపేతమవుతాయి. కొత్త ఆలోచనలతో వ్యాపారంలో లాభాలు. పెట్టుబడులకు సానుకూల రోజు. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు. మీ ధైర్యం కారణంగా ఆగిన డబ్బు త్వరగా తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీ నిర్ణయాలపై అతి విశ్వాసం వద్దు. అందరి సలహాలు తీసుకోండి. గొప్ప ఉత్సాహంతో ఉంటారు. వృత్తిలో విజయం సాధిస్తారు. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు పనిలో శ్రద్ధ పెరుగుతుంది. విజయం సాధిస్తారు. ప్రేమ జీవితంలో విమర్శలకు దూరంగా ఉండాలి. భాగస్వామితో సామరస్యం ముఖ్యం. పెట్టుబడులు దీర్ఘకాలికంగా లాభిస్తాయి. వృత్తిలో చిన్నపాటి అడ్డంకులు వచ్చినా అధిగమిస్తారు. ఆగిపోయిన డబ్బు తిరిగి రావటానికి మధ్యస్థ అవకాశం ఉంది. దీనికి పట్టుదల అవసరం. ఆరోగ్యం సాధారణం, కానీ జీర్ణ సమస్యలు రావచ్చు. ఆహారంపై నియంత్రణ. మీ విశ్లేషణ నైపుణ్యాన్ని ఉపయోగించి లక్ష్యాలను చేరుకుంటారు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామితో సమయం గడుపుతారు. సామాజికంగా గౌరవం లభిస్తుంది. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. కానీ ఖర్చుల నియంత్రణ అవసరం. ఊహించని పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. పాత డబ్బు తిరిగి వచ్చే సూచనలు బలహీనంగా ఉన్నాయి. వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాలలో ఇతరులపై అతిగా ఆధారపడకూడదు. వ్యక్తిగత సంబంధాలు మరియు భాగస్వామ్యాల ద్వారా లాభాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో ఉత్సాహం పెరుగుతుంది. మీ మాటలు ప్రభావం చూపుతాయి. ఆకస్మిక ధనలాభం లేదా ఆర్థిక పురోగతి. పెట్టుబడులకు అనుకూల రోజు. భూమి సంబంధిత పెట్టుబడులు లాభదాయకం. మీ ధైర్యం కారణంగా ఆగిన డబ్బు త్వరగా తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి, లేదంటే ఆర్థిక లావాదేవీలు దెబ్బతింటాయి. ఆర్థికంగా బలంగా ఉంటారు. మీ ప్రయత్నాలకు విజయం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు లేదా ప్రణాళికలు అనుకూలంగా ఉంటాయి. ప్రేమ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. వృత్తిలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతుంది. ఆగిన డబ్బు తిరిగి రావడం ఆలస్యం కావచ్చు. దీర్ఘకాలిక ప్రయత్నాలు అవసరం. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో అదృష్టం మరియు గురువుల ఆశీస్సులు ఉంటాయి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు వృత్తిపరంగా విజయం, గౌరవం లభిస్తుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. ప్రేమ, వివాహ ప్రయత్నాలకు శుభ సూచిక. పాత పెట్టుబడుల నుండి లాభాలు. వృత్తిలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆగిన డబ్బు తిరిగి రావడానికి మధ్యస్థ అవకాశం ఉంది. స్నేహితుల సహాయం లభిస్తుంది. లక్ష్యాలను చేరుకోవడానికి అతిగా శ్రమ పడకూడదు. విశ్రాంతి అవసరం. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. సామాజిక సర్కిల్లో గౌరవం పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు వృత్తిలో ఒత్తిడి తగ్గుతుంది. ప్రేమ వ్యవహారాలు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటాయి. మీ ఆలోచనలకు స్పష్టత లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి. కొత్త పెట్టుబడులను నిదానంగా పరిశీలించాలి. ఆగిన డబ్బు తిరిగి రావడానికి ఆలస్యమవుతుంది. దీనికోసం ఎక్కువ ఒత్తిడి వద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. నిదానంగా మరియు స్థిరంగా మీ లక్ష్యాలను చేరుకుంటారు.
మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు, అదృష్టం తోడ్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి, ప్రేమలో రతిక స్వభావం మరియు అన్యోన్యత పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత పథకాలు లాభిస్తాయి. ఆగిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు బలపడతాయి. దీనికి అదృష్టం తోడవుతుంది. అతిగా ఊహించుకోకుండా వాస్తవ దృష్టితో ముందుకు సాగాలి. అదృష్టం మీ వైపు ఉంటుంది. వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా సంతోషంగా ఉంటారు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈ రోజు దిన ఫలితాలు. మీ గృహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.